హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు చింటూ బిట్టు వ్లాగ్స్. సో ఇవాళ వ్లాగ్ దేని గురించి అంటే వరలక్ష్మి వ్రతం ఎట్లా చేస్తున్నాం, ఏం స్టార్ట్ చేస్తున్నాం దాని గురించి. ఆల్రెడీ నేను ఇండియా నుంచి కొరియర్ తెప్పించుకున్నా, కొన్ని ఐటమ్స్ నా దగ్గర లేనివి. అవి కొరియర్ ఎట్లా తెప్పించుకున్నా, ఏమేమి తెచ్చుకున్నా మీకు చూపిస్తా ఇప్పుడు. కొరియర్ అన్బాక్సింగ్ అనమాట. చేసిన ఎక్సైట్మెంట్తో ఏమేమి ఉన్నాయి చూద్దామని చెప్పి. సో ముందని చెప్పేసి ఫస్ట్ టైం చేసుకుంటున్నా ఆఫ్టర్ మ్యారేజ్ అని. మమ్మీ శారీస్ ఇంకా బట్టలు పంపించింది అనమాట. సో దీంట్లో ఈ బ్యాగ్లో చింతకి టవల్ ఇంకా బట్టలు ఉన్నాయి, ఫస్ట్ టైం కాబట్టి పెట్టాలని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో నేను శారీస్ రెండు ఉన్నాయి. ఒకటి పట్టు శారీ బ్లౌజ్ పెట్టడానికి, ఇంకోటి నేను కట్టుకోవడానికి. బ్లౌజెస్ కూడా స్టిచ్ చేయించింది మమ్మీ. నేను ఆ రోజు వరలక్ష్మి వ్రతం రోజే ఓపెన్ చేద్దాం ఇంకా అన్ని ఇప్పుడు ఎందుకులేం అని చెప్పేసి అనుకుంటున్నా. అని చూపిస్తున్నాం మీకు జస్ట్. చీజ్ ప్యాకేజింగ్లో ఏం చేయించారంటే, ఒకటేమో కారం అంటే కరివేపాకు కారం పొడి అట్లా ఉంటాయి కదా, అట్లాంటి పొడి అనమాట. ఒకటేమో మ్యాంగో చికెన్, ఒకటేమో కారం పొడి. ఇది డైలీ ఇంకా తినడానికి స్నాక్స్ ఉంటాయి కదా, అట్లా మిక్చర్ ఉంది. ఆతృతతో ఓపెన్ చేసేసిన అప్పుడే తిందామని చెప్పి మళ్ళీ బాక్స్లో వేసుకున్నా. ఇవేమో గవ్వలు బెల్లంవి, ఇవేమో చెక్కలు అనమాట. చెక్కలు అంటారు కొందరు, వడప్పాలు అంటారు. చింటూనేమో ఇంకా అవి ఫొటోస్ వీడియోస్ అవన్నీ కెమెరాలో అట్లా తీసినవి అన్నీ తీసుకొని ల్యాప్టాప్కి వేస్తున్నాడు. అది ఇప్పుడు నెక్స్ట్ వ్లాగ్ మనం. హే గైస్, సో వరలక్ష్మి వ్రతంకి షాపింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఏమేమి కొన్నాం, ఎంత ప్రైజెస్ పడ్డాయి అంతా మీకు నెక్స్ట్ చూపిస్తా. ఇవన్నీ పెట్టినారు. యాక్చువల్లీ ఇవన్నీ ఉంటాయని నాకు తెలియదు, అంటే ఇది కూడా ఉంటుందని తెలియదు. ఈ వరలక్ష్మి వ్రతం కోసం నేనైతే ఇది కొనుక్కుంటున్నా. పెద్ద ఫేస్ 1150. ఇది ఒక్క బ్యాంగిల్ సెట్ స్మాల్ ఏమో $5 అంట, బిగ్ ఏమో $8 అంట. $5 అంటే 300. ఇంత చిన్న 500 అంట. హే గైస్, గుడ్ మార్నింగ్. బ్యాక్ టు థర్డ్ డే ఇవాళ వరలక్ష్మి వ్రతంకి ప్రాసెసింగ్ స్టార్ట్ చేయడం కోసం అని. ఫస్ట్ డే కొన్ని తీసుకున్నా, సెకండ్ డే కొన్ని గ్రాసరీ అయిపోయింది. థర్డ్ డే ఇవాళ డెకరేషన్ అంతా స్టార్ట్ చేస్తున్నాం. ఇంకా అవ్వలేదు, మార్నింగే లేచిన, వంటలు ఆల్రెడీ స్టార్ట్ చేసిన. డెకరేషన్ స్టార్ట్ చేసినాం, కాకపోతే ఇంకా ప్రాసెస్ అవన్నీ చేయడం నాకు తెలియదు, ఫస్ట్ టైం కాబట్టి. మా కజిన్ అక్క ఉండే అనమాట, చిన్నారి అక్క. సో ఆమె అన్నీ అసిస్ట్ చేసి ఉంటే నేను మెల్లమెల్లగా అన్నీ పెట్టుకుంటూ ఉన్నాను అనమాట. ఆ రోజు అట్లా వాళ్ళ వల్ల నాకు చాలా హెల్ప్ అయింది. ఇంకా నా ఫ్రెండ్ కూడా ఇందాక మీరు కార్లో చూసారు కదా, అది నిక్కి. తనకు కూడా చాలా తెలుసు. సో ఇద్దరం కలిసి ఇంకా అక్క ముగ్గురం కలిసి డెకరేషన్, ఫుడ్ అన్నీ చేసినాం. ఆల్మోస్ట్ ఒక 10 to 15 మెంబర్స్ దాకా వచ్చినారు. తెలుసు కదా ఇక్కడ ఎట్లుంటుందో బ్యాచిలర్స్కి. ఏమన్నా వెజిటేరియన్ కానీ లైక్ స్పెషల్ ఫుడ్ ఏమైనా ఉంది, పులిహోర అట్లా అంటే ఖచ్చితంగా వచ్చి ఇక్కడే ఉంటారు. సో అట్లా అందరం కలిసి సెలబ్రేట్ చేసుకున్నాం, బాగా ఎంజాయ్ చేసినాం. సగుణస్య ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం నమస్కారం చేసుకుని చెప్పండి. మమ వరలక్ష్మి అనామిక సంపూర్ణ అనుగ్రహ కటాక్ష పరిపూర్ణ ఫల సిద్ధ్యర్థం యథాశక్తి వరలక్ష్మి వ్రతాఖ్యం కర్మ కరిష్యే. నేను హే గైజ్, అట్లా ఇవాళ మాది వ్రతం పూర్తయింది. నాకు హెల్ప్ చేసింది నిక్కి, చిన్నారక్క. అన్ని ప్రాసెస్ వాళ్ళే చేసినారు. సే హాయ్ టు కెమెరా. హే గైజ్, అయితే మేము ఇప్పుడు పసుపొట్టు తీసుకోవడానికి వెళ్తున్నాం. చింటూ వేరే దగ్గర షాపింగ్కి వెళ్ళిండు. ఇవాళ వికాస్ బర్త్డే, అందరు వికాస్కి విష్ చేయండి కమెంట్స్లో. అన్ఎక్స్పెక్టెడ్గా నేను, చింటూ, వికాస్ ముగ్గురం సేమ్ కలర్ వేసుకున్నాం అన్నమాట. ఆల్మోస్ట్ సిమిలర్ కలర్స్ ఉన్నాయి.
వ్లాగ్లో అన్ని కవర్ చేయలేకపోయినా, ఎందుకంటే అసలు టైం సరిపోలే, ఫుల్ బిజీ ఉండే అనమాట. జాబ్ చేసుకుంటా ఇవన్నీ చేసుకోవాలంటే చాలా కష్టం అవుతుంది. సో మీరు కూడా చూసి స్కిప్ చేయకుండా అందరు సపోర్ట్ చేస్తుండండి. ఇంకా మరి కొత్త కొత్త వీడియోస్తో మిమ్మల్ని అలరించబోతున్నాము. తీసుకుంది ఆ గల్లీ అనుకుంటున్నాను నేనైతే. గల్లీ అంటున్నాము, స్ట్రీట్ గల్లీ 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 చిన్నది చిన్నది గరీబొల్ల కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న చిన్నగున్నయో గల్లీ చిన్న. హైదరాబాద్ వాళ్ళం బై అట్లానే ఉంటది, గల్లీ గల్లీ అనే అంటాం. నాకు తెలిసి ఇదే కాదా. వచ్చేసినాం మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. ఇప్పుడు ఇది ఎంట్రన్స్, లోపలికి వెళ్ళాలి, డ్రైవే. అది డూప్లెక్స్ హౌస్ ఏమో ఓనర్స్ది, మన వాళ్ళే, తెలుగు వాళ్ళే అన్న. వీళ్ళ ఇంట్లో పసుబొట్టు తీసుకొని మళ్ళీ వేరే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయినాం. ఇట్లా ఇంటర్కామ్స్ ఉంటాయి అన్నమాట, యూనిట్స్ అంటారు వీటిని. అపార్ట్మెంట్లో అలా ఉంటాయి ఆల్మోస్ట్. వీటి దగ్గర వచ్చినాక ఇంటర్కామ్కి ఫోన్ చేసి, లేకపోతే అన్లాక్ కాదు. మళ్ళా ఈ యూనిట్స్లో పైన పోవడానికి కూడా వాళ్ళే యాక్సెస్ ఇవ్వాలి. లిఫ్ట్ లోపలికి వెళ్ళాక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ కొట్టినాం అనుకో కొన్ని దగ్గర పోదు. వాళ్ళ దగ్గర యాక్సెస్ కార్డ్ ఉంటుంది, ఆ యాక్సెస్ కార్డ్ ఉంటేనే పోతుంది. మళ్ళీ వాళ్ళు యాక్సెస్ ఇవ్వాలి ఆ యూనిట్ వాళ్ళు. ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చేసినాం. జయశ్రీ అమ్మాయి పేరు. హాయ్ జయశ్రీ. హ్యాపీ వరలక్ష్మి వ్రతం చెప్పాలా ఇప్పుడు? కబోర్డ్, నార్మల్ కబోర్డ్ ఇట్లా సెట్ చేసి అందరి ఇంట్లో ఇంతే. ఇక్కడ ఆస్ట్రేలియాలా చెప్పు బాయ్, చెప్పు అమ్మకి, చెప్పు బాయ్. ఎందుకు నవ్వుతున్నావు? వికాస్ మామని చూసి భయపడుతున్నావా? ఎవరికి బాయ్ చెప్తున్నావు? కళ్ళ నుంచి ఒక్క చుక్క వాటర్ రావట్లే. కొద్దిసేపు ఆడుకున్నాం ఆ పొట్టిదాంతో. తర్వాత వచ్చేస్తుంటే అసలు వదలట్లేదు మమ్మల్ని. వాళ్ళ డాడీ వాళ్ళ దగ్గర కూడా వెళ్ళట్లేదు, బాయ్ కూడా చెప్తుంది. వాళ్ళ దగ్గర కూడా పసుపొట్టు తీసుకొని మా ఇంటికి వెళ్ళిపోయినాం. తర్వాత మళ్ళీ ఎవరింటికి వెళ్ళినాం, వాళ్ళందరూ వచ్చారనమాట. ఇంకొచ్చిన వాళ్ళకి పసుబొట్టు ఇచ్చి లైట్గా కొంచెం స్నాక్స్ లాగా మేము చేసుకున్న ప్రసాదం లాగా పెట్టినాం అనమాట వాళ్ళకి. అట్లా అందరికీ పసుబొట్టు ఇచ్చేసి తర్వాత వికాస్ది బర్త్డే ఉన్నా అనమాట. సెలబ్రేషన్ స్టార్ట్ చేసినాం. కాకపోతే దీంట్లో వీడియోలో చాలా కవర్ చేయలేకపోయినా నేను, ఎందుకంటే టైం లేకుండే అసలు కొంచెం కూడా మాకు. షాపింగ్కి వెళ్ళి ఇంట్లో చేసుకొని అట్లా ఇట్లా. మెయిన్గా ప్రాబ్లం ఏంటంటే జాబ్కి వెళ్ళి రావాలి, వచ్చినాక మళ్ళీ షాపింగ్ చేసుకోవాలి, మళ్ళీ అన్ని కవర్ చేసుకోవాలి. దానికి ఎక్కువ టైం అయిపోయింది మాకు, అందుకే అన్నీ కవర్ చేయలేకపోయినాం. షాపింగ్ అవన్నీ చేసినాం, కానీ దాంట్లో వీడియో తీద్దాం అనుకున్నా. నెక్స్ట్ గ్రాసరీ వీడియో తీస్తా ఒకటి. దాంట్లో మీరు చూడొచ్చు లైక్ ఇక్కడ ఎంత ప్రైజెస్ ఉన్నాయి, ఎంత ప్రైజెస్కి ఏమేమి వస్తున్నాయి అని చెప్పేసి. కొన్ని క్లిప్స్ అయితే పెట్టగలిగిన, అవైతే చూడండి. ఎక్కడ ఏమన్నా పూజ విషయంలో ఎక్కడన్నా ఏమన్నా తప్పు చేసింటే మేబీ ఫస్ట్ టైం కాబట్టి నెక్స్ట్ టైం పర్ఫెక్ట్గా ట్రై చేద్దాము. ఇందాక నన్ను మీరు చూసినట్టయితే వికాస్ తీసుకెళ్ళిండు పసుబొట్టు తీసుకోవడం కోసం అని చెప్పి. ఎందుకంటే చింటూ, సాయిదేవ్ ఇంకా కృష్ణసాయి వీళ్ళు ముగ్గురు కలిసి షాపింగ్కి వెళ్ళినారు గిఫ్ట్ తీసుకొద్దామని చెప్పి. సో అట్లా వాచ్ ఇంకా వేరే కలే ఎప్పటికీ నిజం కాని కళ. మీరు మీ ఫీలింగ్స్ వృధా చేసుకోకండి ప్లీజ్. అట్లా వికాస్ బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకున్నాం. తర్వాత కేక్ కటింగ్ అవన్నీ అయిపోయినాయి, గిఫ్ట్స్ ఇచ్చేసినారు, అందరు వెళ్ళిపోయినారు. ఇంకా చిన్నది చేప పెద్దది చేప, చిన్న చేప పెద్ద చేప చెయ్యి జారిపోకుండా పట్టుర కాక. అవర్ యూట్యూబ్ ఛానల్. హే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ఇవాళ వికాస్ బర్త్డే ఇంకా వరలక్ష్మి వ్రతం రెండు సెలబ్రేట్ చేసుకున్నాం అందరం. బ్రో अलग से कार है पीछे जाके he's eating cherries he's privately enjoying. డే అట్లా పూర్తయింది. ఇంకా దేవుడికి మొక్కుకున్నది ఏంటంటే అందరు మంచిగా ఉండాలి, అందులో మేము ఉండాలని. అందరూ మా వ్లాగ్ చూసే వాళ్ళందరికీ వాళ్ళు కోరుకున్న కోరికలని నెరవేరాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చింటూ బిట్టు వ్లాగ్స్.